హే పీపుల్ నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జైన్ సొల్యూషన్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి రీజనింగ్ లో క్లాక్స్. సో మోడల్ నెంబర్ వన్ ఏంటంటే మనకి టైం అనేది ఇస్తాడు, యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో విన్ ద టైమ్ ఈస్ 5:40, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్? సో మనకి టైం ఏమి ఇచ్చాడు? 5:40 ఇచ్చాడు. సో క్లాక్ లో 40 అంటే ఎక్కడ ఉంటుంది? 8 దగ్గర ఉంటుంది కదా. సో 8 వేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం ఈ 5 కి 8 కి డిఫరెన్స్ అనేది తీసుకుంటాం. సో మనకి ఎంత వస్తుంది? -3 అనేది వస్తుంది. అట్లానే -3 ఇంటూ 30 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 40 ఉంది కదా మినిట్స్ అనేది, దానికి బై 2 చేయండి. అప్పుడు 40/2 ఏమవుతుంది? 20 అవుతుంది కాబట్టి 20. సో 3 ఇంటూ 30 -3 ఇంటూ 30 డిగ్రీస్ 90 డిగ్రీస్ ప్లస్ 20. సో ఈక్వల్ టు -70 డిగ్రీస్. సో మనకి మైనస్లో వచ్చినప్పుడు దానికి మోడల్ తీసుకుంటే 70 అనేది అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అట్ 10:40కి యాంగిల్ అనేది కనుక్కోమన్నారు. సో మనం ఏమనుకున్నాం? 40 అంటే ఎక్కడ ఉంటుంది? 8 దగ్గర ఉంటుంది కదా. సో 8 వేసా. సో 10కి 8కి మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 అనేది వస్తుంది, +2 అనేది వస్తుంది. ఎందుకంటే 10లోంచి 8 తీస్తే +2 అనేది వస్తుంది. సో 2 ఇంటూ 30 డిగ్రీస్తో మనం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 30 చేయాలి. సో 30 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ మినిట్ దగ్గర 40 ఉంది కదా, దానికి బై 2 చేయండి. అంటే ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో 20. సో ఎంత? 60 డిగ్రీస్ ప్లస్ 20 డిగ్రీస్ 80 డిగ్రీస్. సో ఇక్కడ ఎందుకు మనం 30 డిగ్రీస్ చేస్తామంటే ఇంటూ, సో మనకి క్లాక్లో 12 అవర్స్ ఉంటాయి కదా. సారీ, సో టోటల్ 12 ఉంటుంది కదా. 12 ఈక్వల్ టు, సో సర్కిల్ అంటే ఏంటి? సర్కిల్. ఒక సర్కిల్ ఫుల్ సర్కిల్కి మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. సో అట్లానే 6కి అంటే సెమీ సర్కిల్లో 180 డిగ్రీస్ ఉంటుంది. సో 1 డిగ్రీ ఈక్వల్ టు 180/6 అంటే 30. అంటే ప్రతి 1 అవర్కి మనకి 30 డిగ్రీస్ అనేది వస్తుంది. సో క్లాక్స్లో మోడల్ నెంబర్ 2 వచ్చేసరికి ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5 and 6 o'clock విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బీ టుగెదర్? అంటే 5 and 6 మిడిల్లో క్లాక్స్ అనేది ఏ టైంలో టుగెదర్ అనేది అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ minute/11. సో ఇది ఫార్ములా అనమాట. సో వాడు ఏమన్నాడు? 5కి అట్లనే 6కి అన్నాడు. అంటే 5కి ఎక్కడ ఉంటుంది? ఎన్ని మినిట్స్ 5 దగ్గర? సో మనకి క్లాక్ దగ్గర చూస్తే 5 దగ్గర 25 మినిట్స్ వస్తుంది కదా. సో 25 మినిట్స్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 25/11. దీన్ని సాల్వ్ చేస్తే 11కి 25 అయితే 11 2s 22 and 3 అంటే ఈ 25కి ప్లస్ ఈ 3 యాడ్ చేస్తాం, సారీ 2 యాడ్ చేస్తాం. 2 3/11 అంటే 27 3/11 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. మినిట్స్ అండ్ పాస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏదైతే ఉందో ఆ అవర్ అనేది వేయాలి. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 వేస్తాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది. ఆర్ అదర్వైజ్ ఫార్ములా అయినా చేయొచ్చు, లేకపోతే సింపుల్ ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఏంటంటే మనం ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఇందులో లాస్ట్ డిజిట్ వన్స్ డిజిట్ ఉంది కదా, 1 డిజిట్ని ఇక్కడ ఈ వాల్యూని ప్లస్ చేస్తే మనకి 10 అనేది రావాలి. సో 7 + 10 ఎంత? 17 వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 5ని 10 15 వచ్చింది. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది 10. ఇక్కడ 7 and 3 ప్లస్ చేస్తే 10 వచ్చింది. సో ఇక్కడ 10 వచ్చింది? ఈ ఆప్షన్లో 10 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అనే ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 and 3 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బీ టుగెదర్? 2కి 3కి అడిగాడు. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ ఏముంది? 1 డిజిట్ 0 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే ప్లస్ చేస్తే నాకు 10 అనేది ఆన్సర్ వచ్చింది. అండ్ మిగతా కూడా ఆప్షన్ చెక్ చేస్తే 0 10, ఇక్కడ కూడా 10 వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 12 వచ్చింది. సో ఈ ఆప్షన్ కాదు కాబట్టి ఎలిమినేట్ చేసేస్తున్నా. ఇక్కడ 10 మినిట్స్ ఇలా ఉంది కాబట్టి ఎలిమినేషన్. సో నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి. సో
2 ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి నేను ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నా. మీకు ఏం చెప్పాను ఫార్ములా వచ్చేసరికి మినిట్ బై 11 అని చెప్పాను కదా. సో ఇక్కడ అవర్ ఏముంది ఫస్ట్ 2 ఉంది. అంటే 2 అనేది క్లాక్‌లో 10 మినిట్స్ దగ్గర 2 అనేది ఉంటది కాబట్టి సో మినిట్స్ ప్లేస్‌లో 10 అనేది యాడ్ చేస్తున్నా. 10/11. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తది 11 10 జో 110 ప్లస్ 10 అంటే 120/11. సో ఆన్సర్ అనేది వస్తది. ఓ 10/11 ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఇది ఇచ్చాడు కాబట్టి దాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోడల్ నెంబర్ 3 వచ్చేసరికి ఏంటంటే మిర్రర్ ఇమేజ్ అన్నమాట. సో మనల్ని మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. ఎక్కడ 410కి మిర్రర్ ఇమేజ్ ఏంటి అని చెప్పేసి. సో ఎప్పుడైతే మనల్ని మిర్రర్ ఇమేజ్ అడిగారో జస్ట్ ఫార్ములా ఏంటంటే 1160లోంచి మనకి ఇచ్చిన టైంని మైనస్ చేయాలి. సో ఇక్కడ ఎంత ఇచ్చారు 410 ఇచ్చారు కదా. సో 410 అనేది వేసుకుంటాం. సో దీన్ని మైనస్ చేస్తే మనకి ఏమవుతుంది 60 - 10 అనేది 50 వస్తుంది. అండ్ 11లోంచి 4 తీస్తే మనకి ఎంత 7. సో ఆన్సర్ వచ్చేసరికి 750. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి వాటర్ ఇమేజ్ అన్నమాట. సో వాటర్ ఇమేజ్ ఎట్లా అంటే ఫార్ములా వచ్చేసరికి 1830. సో మనకి ఇచ్చిన టైం ఏంటి 450. సో మనం 30లోంచి 50 తీయగలమా లేదు కాబట్టి మనం బారో అనేది తెచ్చుకుంటాం ఇక్కడ నుంచి 1 అనేది. సో ఇక్కడ ఎంత ఉంటుంది 18 దగ్గర 17 అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకటి తెచ్చుకున్నాం కాబట్టి. ఇక్కడ ఏంటిది వీటిని అవర్స్ అంటాం, ఇక్కడ మినిట్స్ అంటాం రైట్. సో 1 అవర్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ 60 మినిట్స్ కదా. అంటే మనం 60 మినిట్స్ని ఇక్కడ తెచ్చుకున్నాం. సో ఆల్రెడీ 30 మినిట్స్ ఉంది. సో 30 + 60 ఏమవుతుంది 90 మినిట్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది 1790 - 450. సో 90లోంచి 50 ఎంత మైనస్ చేస్తే 40 అనేది వస్తుంది. 17 - 4 13 వస్తుంది. సో మనకు ఆప్షన్ ఏమిచ్చాడు 140 1240 1220 220. సో మనకి 13ని మనం 1 అంటాం కాబట్టి 140. ఏంటంటే ఫైండ్ ఇట్ వాట్ టైం బిట్వీన్ 8 and 9 o'clock will the hands of a clock be in the same straight line but not together. సో మనం ఆల్రెడీ మోడల్ నెంబర్ 2 చూసాం కదా. సో అక్కడ ఏంటంటే అక్కడ టుగెదర్ ఉంది క్వశ్చన్లో. ఇక్కడ ఏంటి నాట్ టుగెదర్ అని చెప్పేసి అన్నారు. సో టుగెదర్ వచ్చినప్పుడు మనం ఏం ఫార్ములా వాడాం మినిట్ బై 11 కదా. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అనేది రిపీట్ చేస్తాం. బట్ చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇక్కడ 8 and 9 o'clock ఇచ్చాడు కదా. సో ఒక సర్కిల్లో మనకి 12 ఉంటాయి కదా అవర్స్. సో నేను ఆల్రెడీ చెప్పా 12 అవర్స్కి మనకి 360 degrees అని చెప్పేసి రైట్. అలాగే 6కి 180 degrees కదా. సో నాట్ టుగెదర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది 6. సో 8 - 6 ఎంత 2 parts. 2 parts అంటే మనకి ఎంత వస్తుంది 10 minutes వస్తుంది. 2 దగ్గర 10 ఉంటుంది కదా. సో 10 minutes అంటే మినిట్ బై 11 కదా. అంటే 10/11 అంటే ఆన్సర్ ఎంత 11 10 110 + 10 120/11. సో ఆన్సర్ వచ్చేసరికి 120/11. అండ్ మీకు చెప్పాను కదా పాస్ట్ అనేది ఫస్ట్ ఏది ఇస్తే అదే. సో ఫస్ట్ 8 ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్ 8 అయింది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సేమ్ 1 and 2 o'clock దగ్గర మనల్ని నాట్ టుగెదర్ అంటే స్ట్రైట్ లైన్ ఫామ్ అయ్యి నాట్ టుగెదర్ అన్నాడు. సో ఇక్కడ 180 అన్నా 180 degrees అన్నా నాట్ టుగెదర్ అన్నా ఒకటే. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫార్ములా వచ్చేసరికి మినిట్ బై 11 అని చెప్పేసి ఇది ఫార్ములా. ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ 1 and 2 o'clock తీసుకుంటాం రైట్. సో ఆల్రెడీ నేను చెప్పా 12 partsకి పార్ట్స్ ఆర్ హవర్స్కి 360 degrees అయితే 6 parts ఆర్ హవర్స్కి 180 degrees. ఎందుకు 6 parts తీసుకున్నా 12 parts ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ 180 degrees అన్నాడు. ఆర్ నాట్ టుగెదర్ అని కూడా అన్నాడు. నాట్ టుగెదర్ అంటే ఏంటంటే 180 degrees అనమాట. సో అందుకే మనం 6 parts అనేది తీసుకున్నాం. సో ఇక్కడ ఏముంది ఫస్ట్
సో 1 - 6 ఎంత? -5. సో -5 అనేది క్లాక్లో ఉంటుందా? ఉంటుంది కదా. సో అందుకే మనం దీనికి మైనస్ చేయకుండా ఇక్కడ ప్లస్ అనేది చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1కి 6కి ప్లస్ చేస్తే 7 అనేది ఉంటుంది. సో మనకి క్లాక్లో 7 అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది. అంటే 7 దగ్గర ఎన్ని మినిట్స్? 35 మినిట్స్. 7 దగ్గర మనకి 35 మినిట్స్ అనేది వస్తుంది. సో దీన్ని ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 35/11. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 11కి 35, 11 3 33/2. సో ఈ 35కి 3 యాడ్ చేస్తే 38 and 2/11 మినిట్స్ ఫాస్ట్ 1. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది. సో డి అనేది కరెక్ట్ ఆన్సర్. ప్లస్ ఆర్ ఇలా ఇంత చేసే కన్నా మనం సింపుల్ ట్రిక్ అనేది యూస్ చేయొచ్చు. చెప్పాను కదా. సో ఇక్కడ 8 ఇక్కడ 2 ప్లస్ చేస్తే మనకి ఆల్రెడీ 10 వచ్చేసింది. సో ఇదే ఆప్షన్ అవుతుంది. అండ్ మీరు ఒకసారి ఇవి కూడా చెక్ చేసుకోండి.